సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇందులో 3 స్టూడియో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదొకటి స్టూడియో ఫ్లాట్, మొత్తం 3 ఉంటాయి అన్నట్టు. ఇది ఒక అపార్ట్మెంట్, ఇందులో 3 స్టూడియో ఫ్లాట్స్. అదొకటి మేము తీసుకున్నది మాత్రం రూమ్ నెంబర్ 2. ఇదొక బ్యూటిఫుల్ ఓకే టాటా. సో ఇది వచ్చి ఇక్కడ బెడ్రూమ్ అనమాట. అంటే ఇంకా మనం హాల్లో నుంచి ఎంటర్ అవ్వడంతోనే బెడ్రూమ్ ఉంది. ఇక్కడికి వస్తే హాల్, మంచిగా హాల్లో లైక్ కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చొని టీవీ టీవీ అన్న హాల్. సారీ. సో ఈ ఏరియా మొత్తం వచ్చేసి టీవీ అన్నట్టు. ఇక్కడ లైక్ డైనింగ్ టేబుల్ లాగా మనం కూర్చొని ఫుడ్ తినడానికి ఉంది. ఇది టీవీ. ఒకవేళ ప్రొఫెషనల్స్ అయితే లైక్ ఇక్కడ కూర్చొని ఏమైనా వర్క్ చేసుకోవచ్చు. మనం ఎలా స్టూడెంట్స్ కాబట్టి ఎప్పుడైనా చదవాలనుకుంటే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనమాట. సో ఇది ఇచ్చారు. కమింగ్ టు హియర్, ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్ మాత్రం చాలా బాగుంది. మొత్తం ఇంటిగ్రేటెడ్ ఫ్రిడ్జ్ కానీ మైక్రోవేవ్ కానీ ఎవ్రీథింగ్ అలా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఫ్రిడ్జ్. ఇప్పుడు లైక్ యూకేలో మ్యాక్సిమం ఇలా ఉంటాయని తెలుసు, బట్ నేను ఇప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ నేను 3 to 4 హౌసెస్ మారాను, బట్ ఎక్కడ చూడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ హౌస్. లైక్ ఇది ఒక కబోర్డ్ లాగే, నాట్ ఫ్రిడ్జ్, దిస్ ఇస్ ద కబోర్డ్. సో ఫ్రిడ్జ్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్రిడ్జ్. ఇంకా మనం ఏం ఓపెన్ చేయలేదు, వీ హ్యావ్ టు ఓపెన్. సో కిచెన్లో యాజ్ యూజువల్ కబోర్డ్స్ అన్ని ఇచ్చారు. ఎక్కడైనా మ్యాక్సిమం కొన్ని మాత్రమే స్టవ్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఇండక్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇండక్షన్ అనమాట. ఇది వాషింగ్ మిషన్ ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కబోర్డ్స్. ఇది మైక్రోవేవ్, ఇది కూడా లైక్ ఇంటిగ్రేటెడ్, ఇందులోనే ఉండిపోయింది. యాక్చువల్గా వేరే కింద వాషింగ్ మెషిన్. యాక్చువల్గా వేరే ఎక్కడ చూసుకున్నట్టయినా కూడా మనకు నార్మల్గా కిచెన్ ఏరియాలో ఎలా ఉంటుంది అంటే ఒక పక్కన మైక్రోవేవ్ పెడతారు, ఒక పక్కన వాషింగ్ మెషిన్ వేస్తారు, అటు ఫ్రిడ్జ్ ఉంటుంది, అంత క్లమ్జీ ఉంటుంది. బట్ ఇందులో మాత్రం చాలా స్పేషియస్గా దేనిది దానికి ఇచ్చారనమాట. సో మొత్తం ఇంటిగ్రేటెడ్. ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్. ఇంతకుముందు లైక్ కొన్ని క్లాత్స్ అంటే వేసా అనమాట. సో ఇట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది రూమ్ మొత్తం. కానీ ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు నేను బిఫోర్ తీసాను, మళ్ళీ మొత్తం ఐటమ్స్ అన్నీ ఎక్కడికక్కడ చదివాక ఎవ్రీథింగ్ మళ్ళీ తీస్తాను. సో కీప్ వాచింగ్. ఇప్పటిదాకా నేను మీ అందరికీ రూమ్ మొత్తం చూపించాను, రెస్ట్ రూమ్ చూపించలే కదా. ఇది వచ్చేసి రెస్ట్ రూమ్ అన్నట్టు. మనకు డోర్ అటు ఉంది, మెయిన్ ఎంట్రన్స్ పక్కకే ఉంది. చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. ఎంత పెద్దగా ఉందో. నార్మల్గా అయితే చిన్న ఉంటాయి బాత్రూమ్స్, కానీ ఇక్కడ మాత్రం ఈ హౌస్లో మాత్రం చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా, ఇది వచ్చేసి ఎవ్రీథింగ్ యాజ్ యూ ఆల్ నో షవర్ ఏరియా. సో ఇప్పుడు మీకు నేను చూపించిన స్టూడియో వచ్చేసి ఇది ఒక అపార్ట్మెంట్లో అనమాట. ఈ అపార్ట్మెంట్లో స్టూడియోస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏవైతే బిఫోర్ బుక్ చేసుకున్నారో ఆల్రెడీ 2 years వరకు ఆల్రెడీ బుక్డ్ అయిపోయాయి. మాకు లక్కీలీ ఒక స్టూడియో దొరికిందనమాట. సో ఇది వచ్చేసి £150 పర్ వీక్, అంటే 4 weeksకి వచ్చేసి మనకు £600 పడుతుంది, ఇంక్లూడింగ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వైఫై, ఎలక్ట్రిసిటీ అన్ని బిల్స్ కలిపేసి మాకు 600 per month అనేది ఇంక్లూడింగ్ బిల్స్. డిపాజిట్ వచ్చేసి యాజ్ యూజువల్ 600 పే చేయాలి. చాలా పెద్దది స్టూడియో ఫ్లాట్, చాలా సింపుల్గా అన్ని ఇంటిగ్రేటెడ్గా స్మార్ట్ ఫెసిలిటీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేము ఈరోజు వచ్చాము, ఇంకా ఎవ్రీథింగ్ ఆర్గనైజ్ చేసుకోలేదు. ఆర్గనైజ్ చేశాక మళ్ళీ మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ బిఫోర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో యూకేలో స్టూడియో ఫ్లాట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇంత కాస్ట్ పెట్టాలి ఒక్కరంటే ఇట్స్ నాట్ అఫోర్డబుల్. కపుల్గా ఆర్ ఎల్స్ ఎనీ ప్రొఫెషనల్స్ ఇట్ విల్ బీ వర్త్. ప్రొఫెషనల్స్ తీసుకుంటే చాలా వర్త్, సింగిల్స్ తీసుకుంటే చాలా అసలుకి మనం వర్క్ చేయలేము. లైక్ 2 members ఉండగలుగుతామంటే వీ కెన్ మేనేజ్ దిస్. కానీ చాలా తక్కువలో చాలా బ్యూటిఫుల్ స్మార్ట్ ఫెసిలిటీస్తో, ఇప్పుడున్న ఫెసిలిటీస్తో మనకు దొరికింది స్టూడియో. నాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది, చాలా బాగుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.